అన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు జ్ఞానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు జ్ఞానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు జ్ఞానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోలతో స్తుతినే పాడేదా, వేవేనోలతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదర. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయపరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయపరచునది. భయమేలా నీకు ఓ సోదరా, భయమేలా నీకు ఓ సోదరా. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు జ్ఞానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు జ్ఞానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోలతో స్తుతినే పాడేదా, వేవేనోలతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట గణనామం. హల్లెలూయా. పౌలు హెబ్రీలకు రాస్తూ ఆ వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని గురించి మనకు చెప్తాడు. చూడండి, 4వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల
ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. బాగా ఆలోచించండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై మన శరీరములోనున్నటువంటి ఎముకల లోపల ఉన్నటువంటి మూలుగు లోపలికి వెళ్ళి కూడా వాక్యము శోధిస్తుంది అని అంటే, ఇక్కడ వాక్యముకు ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. అంటే దేవుడికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ మీద మాత్రమే ఈ వాక్యం అనేది పనిచేస్తుంది. ఈ వాక్యం అనేది హృదయంలోనికి వెళుతుంది. ఈ వాక్యం అనేది ఆలోచింపజేస్తుంది. అవును కదా, నా పరిస్థితి ఏంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జన్మ ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నాకు ఈ బంధాలు ఏంటి, బాంధవ్యాలు ఏంటి, వీటి పట్ల నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, ప్రతి దానిని కూడా దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. ఎప్పుడు అని అంటే, మొట్టమొదటిగా మనం నచ్చాలి, దేవునికి నచ్చాలి. మనకి ఎవరైనా నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనకున్నదంతా వాళ్ళకి పట్టుకెళ్ళి పెట్టేయాలనుకుంటాం. మీరంటే నాకు ఇష్టము అని అనగానే ఏదో ఒక వస్తువు రూపంలోనో, గిఫ్ట్ రూపంలోనో, ధన రూపంలోనో ఏదో రకంగా నేను పట్టుకెళ్ళి వారికి ఇవ్వాలి, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళకి ఇవ్వాలి అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడంటే వాళ్ళు మనకు నచ్చినప్పుడు. ఇక్కడ కూడా మొట్టమొదటిగా దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి అని అంటే మనము కూడా ఎవరికి నచ్చాలంట? దేవునికి నచ్చాలంటే. ఇక్కడ కొద్దాం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం మరలా చూస్తే, ఎలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండివానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తారు. చూడండి, అంటే దేవుడికి మనం నచ్చాము అని అంటే మొట్టమొదటిగా జ్ఞానం ఇస్తాడు, ఆ తర్వాత తెలివినిస్తాడు, ఆనందమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము తండ్రి అయినటువంటి దేవునికి నచ్చాలి. నచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే దేవుని యొక్క జ్ఞానం ఇస్తాడు. నీ జీవితంలో ఏ విధంగా నువ్వు పైకి రావాలో అటువంటి తెలివిని నీకు ఇస్తాడు. ఈ తెలివి ద్వారా నువ్వు సంపాదించుకున్నటువంటి స్థితిలో నుంచి నీకు సంతృప్తిని, ఆనందాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడికి మొట్టమొదటిగా మనం నచ్చాలి. మరలా దేవుని మాటలు మనం ధ్యానించడం ద్వారా మనకి దేవుడు చాలా మేలులు చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 99వ వచనం చూడండి. 119వ కీర్తన, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నారు? నీ శాసనములు ఏవైతే ఉన్నాయో, నీవు రాసిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ధ్యానించటము ద్వారా నా బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు వస్తుంది. అంటే ఇక్కడ నిలబడి బోధించే బోధకుల కన్నా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకునే పరిస్థితి అందరికీ ఇచ్చాడు. ఇది దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే ఆయన శాసనములను మనము ధ్యానించాలి. ఆయన మాటలను మన హృదయం అనే పలక మీద రాసుకుని వినబడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలి అని అంటే ధ్యానించటము ద్వారా బోధకుల కంటే విశేషమైనటువంటి జ్ఞానము నాకు వస్తుంది. అంటే వయసుతో సంబంధం లేదు. వృద్ధాప్యం నా తల నెరిసిపోయినటువంటి వ్యక్తులకే సంఘాల్లో ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తాం. పెద్దవారి చేత ప్రార్థన చేయించండి అని అంటారు. సంఘంలో కూడా సువార్త పరిచర్యలో నేను ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి పెద్దవారి చేత ప్రార్థన చేయించండి అని అంటారు. అంటే పెద్దవారికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాము అని అంటే వారికి ఉన్నటువంటి వయసును బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారికి ప్రాధాన్యతనిస్తున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ శాసనాలు ధ్యానిస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి
ఈ యొక్క అనుభవం ఏదైతే ఉందో, దేవుని వాక్యమును ధ్యానించటం ద్వారా ఆ అనుభవం విశేషమైనటువంటి జ్ఞానము నీకు నాకు దేవుడు ఈరోజు ఇస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎప్పుడు అనంటే ఇది దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శాసనాలను మనము ధ్యానించినప్పుడు, దేవుని యొక్క అడుగుచాడల్లో మనం నడిచినప్పుడు, బోధకుల కంటే విశేష జ్ఞానము, వృద్ధుల కంటే అధికమైనటువంటి జ్ఞానము మనందరికీ దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు అనంటే దేవునికి మనం నచ్చాలి, మన పనులు నచ్చాలి, మన భక్తి నచ్చాలి, మన హృదయాంతరంగాల లోపలికి వెళ్ళి చూసేటటువంటి దేవునికి మన యొక్క హృదయం నచ్చాలి. నచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఈరోజు మానవ జన్మదినము రహస్యమా అనే చిన్న టాపిక్ గురించి మనం ఆలోచించేద్దాం. చాలామందికి వారి మధ్యలో మెదిలేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఈరోజు మనిషి జన్మ అనేది దైవ నిర్ణయం, కానీ ఈ దైవ నిర్ణయంలో మనిషి ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఈ రెండింటి మధ్య దేవుని యొక్క సంకల్పం ఉంది. ఈ యొక్క సంకల్పాన్ని ఏ మనిషి కూడా ఈరోజు ఆలోచించలేకపోతున్నాం. మనిషి ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఆ పుట్టుక యొక్క కారణం ఏమిటో తెలుసుకోకపోవటం చాలా విచారకరం. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నప్పుడు, ఈరోజు మా బర్త్డే అండి అని చెప్తున్నారు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ అనగానే ఏదో పండగ వాతావరణం ఆ కుటుంబంలో మనం చూస్తాం. ఒక పండగ వాతావరణం, ఉన్నతమైనటువంటి స్థితి ఆ కుటుంబంలో మనకు కనబడుతుంది. అంటే పుట్టినరోజు నువ్వు పుట్టింది ఆ రోజేనా అని బైబిల్లో మనం చూడగలిగితే చక్కటి సమాధానము బైబిల్ మనకి చూపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు పుట్టుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, పుట్టుకున్న వేడుకలు జరుపుకుంటున్నారు. సమాజంలో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. పుట్టినరోజు వేడుక అనగానే నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చర్యలు, వారు చేస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తినేటటువంటి ఆ పదార్థాన్ని మొహం మీద రాసుకుంటూ ఒక భయంకరమైనటువంటి విసుగు చెందించేటటువంటి ప్రక్రియలోనికి ఈరోజు బర్త్డే కల్చర్ అనేది వెళ్ళిపోయింది. కానీ వాస్తవానికి బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ని అడిగితే, మన పుట్టిన దినము జరుపుకుంటున్నాము, ఇది రైటా లేకపోతే రాంగ్ అనేది మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో పుట్టుకను గూర్చినటువంటి విషయాలు దావీదు గారు మాట్లాడుతాడు. 15వ వచనం, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే దావీదు పుట్టుకను గురించి వివరిస్తూ, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి, మనసు పెట్టాలి. మనిషి యొక్క జన్మము అనేది చాలా రహస్యం. ఈరోజు నా పుట్టినరోజు పలాని సంవత్సరం పలాని తారీఖు ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు నేను జన్మించానని చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు సమాజం చూస్తే ట్రెండ్ మారిపోయింది. కొంతమంది వాళ్ళ పెళ్లి రోజు వచ్చే టయానికి వాళ్ళ పిల్లలు కూడా అదే రోజు జన్మించాలని అదే రోజు వరకు ఉండి ఆపరేషన్లు కూడా చేయిస్తున్నటువంటి వారు సమాజంలో ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజు రోజునే వారి పెళ్లి రోజు కూడా ఉండాలని అదే రోజుకి ముందుగానే దినములు ఉండకుండానే ఆపరేషన్ చేయిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ డేట్
10 గంటల 10 నిమిషాలు 10 సెకండ్లు, 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లు, 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లు, 9వ తారీఖు 9వ నెల 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లు. అంటే ఎలా మారిపోయారు అని అంటే నువ్వు పుట్టిన దినము ఇక్కడ దావీదు అంటున్నాడు, రహస్యముగా నువ్వు పుట్టావు. నీ పుట్టుక ఎలాగ జరిగిందో తెలుసా? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించాడు దేవుడు. 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత నేల మంటిలో నుంచి, నేల మంటి అని అంటే పై పొరను ఏదో దేవుడు తీసి చేశాడు అనుకోవడం పొరపాటు. దేవుని యొక్క చెయ్యి భూమి అగాధంలోనికి పెట్టి భయంకరమైనటువంటి మండుతున్నటువంటి లావాలో నుంచి తీసినటువంటి పదార్థమే మన యొక్క దేహము. అటువంటి అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలలో నీకు మరుగై ఉండలేదు అని దేవుడు చెబుతుంటే, ఇప్పుడు మానవ జన్మదినము రహస్యమా? అగాధ జలములలో నిర్మించిన ఈ యొక్క స్థితిని మనం చూస్తే, ఆదామును చూస్తే, ఆదాము జన్మించినప్పుడే దేవుడు ఏం చేశాడు అని అంటే ఆదాములో నుంచి మనందరినీ దేవుడు పుట్టించుకొస్తా ఉన్నాడు. ఎలా అంటే ఆదామును మట్టిలో నుంచి తీశాడు, మట్టిని బొమ్మగా చేశాడు. బొమ్మలో దేవుని యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మలోనే కొన్ని కోట్ల మంది యొక్క జనముల యొక్క ఆత్మలు ఆదాము గర్భములోనికి ఆ రోజే దేవుడు ప్రవేశపెట్టి అగాధ జలములలో విచిత్రంగా నిర్మించినప్పుడు ఈ యొక్క గర్భములో ఈ పిండం ఎలా కలిగిందో 14 వచనం చూడండి. 14 వచనం, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును, ఇదిగో నాకు పుట్టుచున్నవి, నాకు భయం వేస్తుంది. పై మాటలు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఎప్పుడు నిర్మించాడు, ఈ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? నేటికి కూడా వైద్య శాస్త్రానికి, వైద్యులకు కూడా తెలియనటువంటి వాస్తవం ఏంటి అని అంటే, ఇదిగో తల్లి గర్భంలో ఈ యొక్క అవయవాలు ఎలా రూపించబడుతున్నాయి, ఎలా ఈ అవయవాలు వస్తున్నాయి, ఆ విషయం ఇప్పటికీ నేటికి కూడా ఎవరికి తెలీదు. కానీ ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి లోపానికి మాత్రం ఏదైనా మందిచ్చి నడిపించగలరు. కానీ ఒక అవయవం పోతే మరొక అవయవాన్ని ఏ ఒక్క వైద్యుడు కూడా తయారు చేయలేకపోయాడు అని అంటే అది జరిగింది, నిర్మించింది ఎవరు అని అంటే పరలోకమందున్నటువంటి కన్న తండ్రి తల్లి గర్భంలో 9 నెలల సమయం తీసుకొని నిన్ను నిర్మించి నీ యొక్క అవయవ నిర్మాణం ఎలా చేశాడు అని అంటే, మీరు చూడండి, మన శరీరం మనం ఆకృతి చూస్తున్నప్పుడు పైకి కనిపించే ఏ అవయవాలైనా ఒకవేళ లేకపోతే మనిషి బ్రతకొచ్చు, చేయలేకపోయినా బ్రతకొచ్చు, 2 కళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, 2 కాళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు. కానీ మన కంటికి కనిపించినటువంటి లోపల ఉన్నటువంటి అవయవాల్లో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా మనం బ్రతకాలి అని అంటే చాలా కష్టం. అది అంటున్నాడు 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసి, నా అంతరింద్రియాలు, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నీవే కలిగించావి. కలిగించిన విధానం చూస్తుంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆశ్చర్యమేస్తుంది. కానీ మనం ఏంటంటే ఇంత సింపుల్గా బర్త్డే అంటే ఎన్నో బర్త్డే అని అడుగుతున్నాం. కానీ ఒక మనిషి భూమి మీదకి రావాలి అని అంటే దేవుడు పడుతున్నటువంటి కష్టం, నిర్విరామముగా తల్లి గర్భంలో ఒక పిండము రాగానే 9 నెలలు రాత్రి పగలు ఒక్కొక్క అవయవము దేవుడు ఎలా సమకూరుస్తున్నాడండి. మన మానవ శరీరం ఆకారంలో సుమారుగా ఎముకల సంఖ్య 206 ఎముకలు ఉంటాయి మన శరీరంలో. మరి ఎముకకు ఎముక ఈ లోపల ఉన్నటువంటి శరీర భాగాలకు ఈ సెక్యూరిటీ దేవుడు ఎలా ఇస్తున్నాడు చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము
యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి, నన్ను సరిపోతుంది. నీ హస్తములు నాకు ఏం చేసాయంట? అవయవ నిర్మాణము చేశాయి. ఏ వ్యక్తి అయినా నిర్మించగలడండి ఈ విధంగా? దేవుడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఒక చక్కటి రూపాన్నిచ్చి, 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసేతివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పవు. చూడండి, ఒక రూపం ఇచ్చి, ఆకారం ఇచ్చి, చక్కటి అందమైనటువంటి రూపాన్ని చర్మముతో అవయవాలు బయటికి కనబడకుండా కప్పి ఈ నిర్మించినటువంటి ఈ నిర్మాణం జరగాలన్నది ఎప్పుడు రహస్యమా అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు చక్కటి సమాధానము దేవుడు మనకి నేర్పిస్తాడు. చూద్దాం. ఇదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, ఇదిగో యోబుని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు అని యోబుని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీకు వివేకము కలిగి ఉన్నాడలా, ఇదిగో నువ్వు నాకు చెప్పాలి. నీకు వివేకం ఉంటే, నేను ఈ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావని ప్రశ్నించాడు అని అంటే యోబుకు అప్పుడు పుట్టాడా? ప్రశ్న వేసుకుని ఆలోచన చేయండి. యోబుని దేవుడి ప్రశ్న అడుగుతున్నాడు అని అంటే, యోబు భూమికి పునాదులు వేసినప్పుడు పుట్టి ఉన్నాడా అని మనము ప్రశ్న వేసుకుంటే, మరి భూమికి పునాదులు వేసినప్పుడు దేవుడు అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో మనలందరినీ దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట అలా పట్టుకుని చూద్దాం. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సరిపోతుంది. ఇక్కడ ఈ మాట 6వ వచనం కింద నుంచి 3వ లైన్, 6వ వచనము 1వ అధ్యాయం 6వ వచనము కింద నుంచి 3వ లైన్. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, ఎప్పుడంటే మనము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ యోబుని అడుగుతున్న ప్రశ్న ఏంటి? జగత్తు పునాది వేయబడక ముందే నరులందరినీ ఆయన చిత్తములో ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. కానీ బైబిల్ చరిత్ర ప్రకారము భూమి సృష్టి చేసిన తర్వాతే నరుని యొక్క చరిత్ర కనబడుతుంది. ఆదాము ఎప్పుడు వచ్చాడు? సృష్టి అయిపోయిన తర్వాత. మరి ఇక్కడ యోబుని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు? వివేకం కలిగి ఉంటే నువ్వు నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు అని అంటున్నాడు. ఇవి అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్ళిపోతే దీనికి ఆన్సర్ 21వ వచనంలో ఉంటుంది. 21వ వచనం, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, అప్పటికే నీవు పుట్టి. అంటే భూమి పునాది వేసినప్పటికీ యోబు పుట్టి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎగ్జాంపుల్ చెప్తాను. మనం నివసిస్తున్నటువంటి నివాసాలు ఉంటాయి. ఆ ఇల్లు కట్టేటప్పటికి మనం పుట్టాం. అప్పుడు ఆ పునాది వేస్తారు, ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత మనం అడుగుతాం, ఇల్లు ఎప్పుడు కట్టారు అని అడిగితే అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదురా అంటాం. మరి పుట్టకపోతే నేను ఎక్కడున్నాను అని అడిగితే మనం చెప్పే సమాధానం ఏంటి? నువ్వు పుట్టలేదు, మీ అమ్మ పొట్టలో ఉన్నావు అని చెబుతాం. అంటే ఇప్పుడు ఆ ఇంటికి పునాదులు వేసినప్పుడు ఆ రూపము లేనటువంటి ఆ కుమార్తె ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది అని చెబుతున్నాం, తండ్రి గర్భంలో ఉంది అని చెబుతున్నాం.
అంటే ఇప్పుడు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు కూడా యోబు ఎక్కడున్నాడంట? ఆదాము గర్భంలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడంట? ఆదాము గర్భంలో ఉన్నాడు. నోవాహు ఎక్కడున్నాడంట? ఆదాము గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఆదాము గర్భంలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదాములో కంటే ముందు ఎక్కడున్నారంట? దేవునిలో ఉన్నారు. దేవునిలో నుంచి ఎప్పుడైతే జీవాత్మ ఊదాడో ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా ఎవరిలోకి వచ్చారు? ఆదాములోకి వచ్చారు. ఇప్పుడు ఆదాములోకి వచ్చినటువంటి ఈ ఆత్మలు గర్భాలు దాటుకుంటూ ఆదాములోంచి వారి పిల్లల గర్భంలోనికి, అబ్రహాము గర్భంలోనికి, తర్వాత ఇస్సాకు యాకోబు గర్భాల్లోనికి, యాకోబు ద్వారా యోధా వంశం, ఇలా గర్భాలు దాటుకుంటూ ఇదిగో ఈ టైంలో పలాని సంవత్సరంలో మీరు పుట్టాలి అని దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నా బర్త్డే డేట్ ఎప్పుడు చెప్పండి? నేను బహువృద్ధుణ్ణి. ఎప్పుడు పుట్టాను అంటే ఆదాము పుట్టినప్పుడే. ఆదాములో మనందరము ఉన్నాము. ఇప్పుడు మనం పుట్టిన తేదీ చెప్పాలి అని అంటే చెప్పగలమా? చెప్పలేం. మరి నువ్వు చెప్పేది ఏంటండి? మరి నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన రోజు అది. నీ తల్లి గర్భంలో పుట్టాలి అని అంటే పలాని నరేష్ అని నీవు 92 సంవత్సరంలో పలాని కుటుంబంలో, పలాని గ్రామంలో, పలాని టైంకి జన్మించాలన్నది ఆదాములో ఉన్నప్పుడే దేవుడు ప్రణాళిక వేసుకుని పుట్టించాడు. 2000 సంవత్సరంలో పలాని వ్యక్తి పుట్టాలి, 2024లో పలాని వాళ్ళకి వివాహం జరగాలి, వాళ్ళ గుండా ఇదిగో పలాని వ్యక్తి పేరుతో సహా దేవుడు రాసుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు పుట్టించే విధానం చూస్తుంటే నాకు వణుకు వస్తుంది. ఎప్పటి నుంచి అండి? భూమి ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా కావలసినటువంటి ఎంతమంది పుట్టాలో ఈ భూమి మీద వాళ్ళందరి గురించి కూడా దేవుడు ప్రణాళిక వేసేసుకున్నాడు. ఇది అప్పటికే మన వృద్ధులము. కాబట్టి మనం చేసుకునే బర్త్డే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. తల్లి గర్భంలో నుంచి వచ్చాం, పుట్టింది వేరు. పుట్టడం ఎప్పుడు ఆదాములోనే పుట్టేసాం మనం. ఇక్కడ యోబుకు అన్నట్టుగా ఇదిగో నువ్వు వృద్ధుడవు, అప్పటికే నీవు పుట్టి ఉన్నావు. మనము కూడా అందరము కూడా ఆదాములో పుట్టి అప్పటికే ఉన్నావు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. ఇక్కడ చూడండి, ఇర్మియా పుట్టుక గురించి చెబుతున్నాడు. ఇర్మియా నువ్వు ఎందుకు పుట్టావనంటే ప్రవక్తగా నీవు పుట్టడానికి, నీవు పుట్టక ముందే నాకు తెలుసు. నిన్ను రూపించక మునిపే పలాని సంవత్సరంలో పలాని చోట ఒక ప్రవక్తగా నీవు పుడతావని నాకు తెలుసు అని చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు మన పుట్టుక రహస్యము కూడా అదేనండి. పలాని టైంలో ఇదిగో ఈ పిల్లలు పుట్టాలి, పలాని రోజున వీరు పుట్టాలి అని ఇక ఇర్మియాని బట్టి దేవుడు అప్పటికే ప్రణాళిక వేసుకుని ఎలా ఉన్నాడో ఆదాములో నుంచి మళ్ళందరినీ తీసుకొచ్చినట్టుగా దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మన పుట్టుక దినము అనేది రహస్యం అని అంటే ఖచ్చితంగా రహస్యం అనే చెప్పాలి. ఎందుకనంటే మాకు రహస్యం కాదండి. తల్లి గర్భంలో నేను ఎప్పుడు పడ్డానో నాకు తెలుసు అని మనము దినాలు లెక్క పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతే 9 నెలలకు ముందు పలానా టైంలో పుట్టానని లెక్కలు తీసుకురావచ్చు మనం. కానీ అది పుట్టిన రోజు కాదు, నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి రోజు. చూడండి, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉండివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. చూడండి, తల్లి గర్భంలో పడింది మొదలుకొని మనకు రక్షించేటటువంటి వ్యక్తి ఎవరన్నా? దేవుడు ప్రాపకుడై ఉండి ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. చూడండి, మన అవయవాల్లో అత్యంత చులకనగా చూసేటటువంటి
అవయవం ఏంటి చెప్పండి? ఏం చూస్తాం? అత్యంత చులకంగా చీప్గా చూస్తాం. జుట్టు, వెంట్రుక అంటాం. ఏమన్నా గొడవ అయితే నా వెంట్రుక కూడా నువ్వు మెదపలేవు అంటాం. కానీ అయ్యే వెంట్రుకలు రాలిపోతుంటే కంగారైపోతాం. చూడండి, తల్లి గర్భంలో దేవుడు మనల్ని రూపించి ప్రాపకుడై ఉండి తల్లి గర్భం నుండి ఉద్భవింప చేసేవాడవు నీవే. 7వ వచనం చూద్దాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్న నా యొక్క జన్మదినము, నా యొక్క జన్మము, నా లోపల ఉన్నటువంటి అవయవాల రూపము, నేను ప్రతి ఒక్కరికి ఒక వింతగా ఉన్నాను అని అంటే ఇంత విచిత్రమైనటువంటి నిర్మాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. జీవరాశులు ఉన్నాయి, మాట్లాడేటటువంటి స్థితి ఉండదు, కానీ మనకి దేవుడు కంఠమిచ్చి స్వరమిచ్చి మనకున్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పుకునేటటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. అదే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి విధానము మనం చూస్తే దేవుడు ఎంతో విచిత్రంగా రహస్యమందు మనలను నిర్మించాడు. అందుకే దావీదు అంటాడు, నీవు పుట్టించినటువంటి ఆ విధానం చూస్తే నాకు భయము, ఆశ్చర్యము, వణుకు పుడుతున్నాయి తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అటువంటి స్థితి మనకు ఉండాలి. మోషే అంటాడు కదా 90వ కీర్తన 1వ వచనంలో, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. అంటే తరతరముల నుండి నివాస స్థలము దేవుడే అయితే మనము తరతరాలుగా, మనం పుట్టి తరతరాలుగా తండ్రుల గర్భములో ఉండి ఈ టైంలో ఇక్కడ మనము ఒక రూపాన్ని ఇచ్చి దేవుడి భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మన గర్భాల నుంచి కూడా కొంతమంది పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి గర్భాల్లో ఎంతమంది పిల్లలు వారి ద్వారా బయటకు వస్తారో మనకి తెలీదు. ఎంత విచిత్రం చూడండి, ఎంత విచిత్రం. ఆ సందర్భం మనకు అర్థం అవ్వాలి అని అంటే హెబ్రీ రాసిన పత్రికలు మెల్కీసెదెకు గురించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. హెబ్రీ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలానగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇదిగో, మెల్కీసెదెకు అతని పితరుని కలిసేటప్పుడు తన పితరుని గర్భంలో ఉన్నాడు. ఎవరు? లేవి. అంటే ఇప్పుడు అతన్ని కలిసేటప్పుడు అతని రూపం అనేది లేదు. ఎక్కడున్నాడు? గర్భంలో ఉన్నాడు. ఉదాహరణకి నేను పుడుతున్నప్పుడు మా తండ్రి మా ఇంటికి పునాది ఇస్తున్నప్పుడు నేను లేను. నేను ఎక్కడున్నాను? అప్పుడు తండ్రి గర్భంలో ఉన్నాను. అప్పుడు నేను తండ్రి గర్భంలో ఉన్నాను. వాళ్ళకి వివాహం అయ్యేసరికి నేను ఎక్కడున్నాను? తండ్రి గర్భంలో ఉన్నాను. నాకు రూపం ఎప్పుడు వచ్చింది? వారికి వివాహం అయిన తర్వాత, వారి దాంపత్య జీవితంలో వారు కలిసిన తర్వాత దేవుడు నా తల్లి గర్భంలో నా రూపాన్ని వారికి ఇచ్చాడు. ఈ రూపం ఎలా వచ్చింది? నా తండ్రిని, తల్లిని, నానమ్మని, తాతయ్యని, అమ్మమ్మని, తాతయ్యని దేవుడు దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పోలికల్లోనే నన్ను దేవుడు తల్లి గర్భంలో రూపించాడు. వారి వివాహం అయ్యేసరికి నేను వారి గర్భంలో ఉన్నాను. ఇక్కడ కూడా లేవి కూడా ఎక్కడున్నాడు? తన పితరుని గర్భములో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఒక 2 సందర్భాలు చూసి మనం ముగించుకుందాం. ఎందుకనంటే మొట్టమొదటిగా దేవుడు ఆదాముని చేశాడు. ఆదాములో నుంచి మనందరం వచ్చాము. దానికి ఎవిడెన్స్ చూడాలి కదా. మరి లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు,
ఆదాము దేవునికి కుమారుడు. ఇలా వెనక్కి వెళ్ళిపోతే పైనుంచి దీని గురించినటువంటి వంశావళి మనకు కనబడుతుంది. మొట్టమొదటికి మనకి తండ్రి ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఆదాము దేవుని కుమారుడు. అంటే దేవునికి ఆదాము పుట్టాడు, ఆదాముకేమో సేతు పుట్టాడు, సేతుకేమో ఎనోష్కేమో అలా ముందుకు చదువుకుంటా వెళ్ళిపోతే మనుషుల యొక్క మానవాళి యొక్క జీవన విధానము ఈ భూమి మీదకి ఎలా వచ్చిందో ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మన జన్మదినాన్ని రహస్యంగా ఎందుకు ఉంచాడు అని అంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను అంటే దేవుని కొరకు కుటుంబములుగా మనం ఈ భూమి మీద కాపురం ఉండడం కొరకు మనకి దేవుడు వీటి ఉన్నతమైనటువంటి జన్మనిచ్చి భూమి మీదకు దేవుడు తీసుకుని వచ్చాడు. అంటే ఈ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు తీసుకొచ్చాడు. ఒక మాటలో మనకు అర్థం అవ్వాలి ఏంటంటే మన యొక్క జన్మదినం ఆదాముని దేవుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? మట్టిలో నుంచి తీసాడు, నేల మట్టిలో నుంచి తీసాడు. ఇప్పుడు ఈ నేల మట్టి కూడా ఎలా కలిగింది? ఈ సృష్టి ఎలా కలిగింది అని అంటే దేవుడు ఆజ్ఞిస్తే కలిగింది. ఇప్పుడు దేవుని మాట వలన ఈ సృష్టి కలిగింది. దేవుని మాట వలన కలిగినటువంటి సృష్టిలో నుంచి దేవుడు ఆదాముకు అవసరమైనటువంటి ఆ యొక్క మట్టిని దేవుడు తీసి ఒక రూపాన్ని నిర్మించి ఆ రూపానికి జీవాత్మగా ఆ జీవాత్మలోనికి మనందరము వచ్చేసాము. ఇప్పుడు ఆ మాటే దేవుడే మాట. కాబట్టి మనం పుట్టినటువంటి ఈ జన్మదినాన్ని కనుక మనం ఆలోచన చేస్తే నిజముగా ఈ మెల్కీసెదెకు చరిత్రను బట్టి, యోబు గారి చరిత్రను బట్టి, ఆదాము గారు అలాగే ఇక దావీదు గారు చెప్పినటువంటి చరిత్రను బట్టి మనకు అర్థమవలసింది ఏంటి అని అంటే మన యొక్క జన్మదినం అనేది రహస్యము. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు, కానీ మనం వేసుకునే డేట్ ఏంటంటే తల్లి గర్భంలో నుంచి ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చామో ఆ డేట్ని మనం వేసుకుంటాం తప్ప మనం ఎప్పుడు పుట్టామన్నది ఎవ్వరికీ కూడా తెలియదు. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరను ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారమగుటకు వారిని ముందుగా నిర్ణయించిన ఒక విషయం. ఇక్కడ ఏంటంటే ఆదాములోనికి మనందరం వచ్చేసాం, కానీ ఒకే ఒక వ్యక్తి రాలేదు. ఎవరు? యేసుక్రీస్తు వారు కన్య అయినటువంటి మరియ గర్భంలోనికి ఎలా వచ్చారు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చారు. కాబట్టి ఈయన దేవుని ఎవరినైతే ముందుగా ప్రేమించారో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు యేసుక్రీస్తుని కన్య గర్భము ద్వారా దేవుడి భూమి మీదకి పంపించాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన యొక్క భవిష్యత్తును ఆయన దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి పరిస్థితిలో ప్రజలు వెళ్ళిపోతారు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి నుంచి వారిని రక్షించాలన్న, విమోచించాలి అన్న వారిలో జ్యేష్ఠుడిగా ఉంటున్నట్లు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసినటువంటి సందర్భాలను బట్టి దేవుడు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి దేవుడు వాక్యాన్ని పంపిస్తారు. దేవుని యొక్క శాసనాలను ధ్యానించడం ద్వారా వృద్ధులకు ఉన్నటువంటి జ్ఞానము అంట అనుభవము దేవుడు మనకిస్తాడు. మానవ జన్మదినము రహస్యము అని అంటే ఖచ్చితంగా రహస్యమే. ఈరోజు జరుపుకునే పుట్టినరోజు వేడుకలు ఇవేవైనా ఉన్నాయని అంటే అది ఎప్పుడు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి, తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు. మన యొక్క మానవ దేహ నిర్మాణం అనేది చాలా విచిత్రంగా జరిగింది. అందుకే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో, యేసుక్రీస్తు వారు జన్మదినం బైబిల్ ఎక్కడైనా రాసిందా? ఎప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చారు? చరిత్ర ఇంత ఆధారం కూడా ఎక్కడ మనకి దొరకదు. మరి ఇప్పుడు డిసెంబర్ 25 చేస్తున్నారు కదా అంటే ఆ 25 ఏంటంటే బైబిల్ పండితులు ఆ జరిగినటువంటి సందర్భానుసారముగా ఆ పరిస్థితులను బట్టి ఇదిగో డిసెంబర్ 25 అయ్యి ఉండొచ్చు
అని కొంతమంది బైబిల్ పండితుల ఆరోపణ అయితే, కొంతమంది బైబిల్ పండితుల ఆరోపణ ఏంటంటే జూన్ జూలై మధ్యలో ఆయన జన్మించి ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆరోపణ. కానీ 25 కరెక్ట్ కాదు, ఈ జూన్ జూలై నెలలో కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు పుట్టారో దేవుడు రాయించలేదు అని అంటే ఈ మాటను బట్టి మానవ జన్మదినము రహస్యము అని చెప్పడానికి మనకు ఉదాహరణ. అందుకే బైబిల్లో బర్త్డేలు కూడా ఎక్కువ మనకు కనబడవు. ఏ రోజు రాజుది ఇంకొకటి 2 సందర్భాలు తప్ప ఇంకెక్కడ కూడా బైబిల్లో బర్త్డేలు జరిగినట్టుగా మనకి బైబిల్ చరిత్ర మనకు కనబడదు. కాబట్టి ఈరోజు నేర్చుకున్నటువంటి మాటలను బట్టి మన యొక్క జన్మదినం అనేది ఖచ్చితంగా రహస్యము. కానీ మనం వేసుకునేటటువంటి డేట్ ఏంటి అని అంటే తల్లి గర్భంలో నుంచి ఎప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చామనే డేట్ మాత్రమే మనం వేసుకుంటాం. కాబట్టి విన్నటువంటి మాటలు వినికిడిలో దేవుడు ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. చక్కటి వాతావరణాన్ని ఇచ్చి తండ్రి యొక్క సాయంకాల వేళలో మానవ జన్మదినము రహస్యం అనే చక్కని మాటలు మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు. మీరు మమ్మల్ని తల్లి గర్భంలో నిర్మించిన విధానము, అలాగే మేము ఎప్పుడు జన్మించాలో తండ్రి, జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తులో మీరు ఏర్పాటు చేసేసుకున్నటువంటి విధానాన్ని మేము ఆలోచించిన ప్రతి మాటలు హృదయం అనే పల్లక మీద రాసుకొని మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఇంకా తండ్రి మా సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడుగుండండి. మా ఆత్మీయ తండ్రి గారిని బలపరిచి స్థిరపరిచి ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపిస్తారని అడుగుతూ ఉన్నందేవా మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. ఇంకా మీ వాక్యంలో మేము ఎదగడానికి సహాయం చేయండి. మరలా ఎల్లుండి జరిగే ఉపవాస ప్రార్థనలో, ఆదివారం జరిగే ఆరాధనలో తోడుగుండండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.